హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చూడండి, నేను 8th క్లాస్లోని లెసన్స్ ఉన్నాయి కదండి, 4 లెసన్స్ అవన్నీ నేను పెట్టేస్తాను. చూడండి, ఇదిగోండి సెమిస్టర్ 1లోని మనకి 4 లెసన్స్ అయితే ఉన్నాయి. 4 పెట్టేస్తానండి. నా ఛానల్ని విజిట్ చేస్తే మీకు బయాలజీ మొత్తం పెడుతున్నాను. ఇదిగోండి 4 లెసన్స్: కణం, నిర్మాణం, విధులు, సూక్ష్మజీవులు, స్నేహితులు, శత్రువులు, పంట ఉత్పత్తులు, యాజమాన్య పద్ధతులు, జంతువుల్లో ప్రత్యుత్పత్తి. ఇవి కదా మనకు టాపిక్స్ ఉన్నాయి. ఇవి ఒకసారి చెక్ చేసుకుందామండి, రివిజన్ చేసుకున్నట్లు ఉంటుంది కదా. ఈజీగా ఉన్నదండి, ఆల్రెడీ మనం చదివినవే కదా. మన చుట్టూ ఉన్న వస్తువులన్నీ సజీవులని కానీ నిర్జీవులుగా కానీ అయి ఉంటాయని ఇప్పటికే మీరు నేర్చుకున్నారు. ప్రాణంతో ఉన్న అన్ని జీవరాశులు కొన్ని ప్రాథమిక విధులు నిర్వర్తిస్తాయి అని కూడా గుర్తు తెచ్చుకోండి. మీరు ఈ విధుల జాబితా తయారు చేయగలరా? ప్రాథమిక విధులు నిర్వర్తిస్తాయి అని కూడా గుర్తు తెచ్చుకోండి. మీరు ఈ విధుల జాబితా తయారు చేయగలరా? మీరు తయారు చేసిన జాబితాలోని వేర్వేరు విధులను వివిధ రకాల అవయవాలు నిర్వహిస్తాయి. మీరు ఈ పాఠంలో అవయవాల యొక్క ప్రాథమిక నిర్మాణాత్మక ప్రమాణమైన కణం గురించి నేర్చుకుంటారు. కణాలను ఇటుకలతో పోల్చవచ్చు. ఇటుకలను ఒకచోట పేర్చడం ద్వారా ఇంటిని నిర్మిస్తాం. అదేవిధంగా కణాలన్నీ కలిస్తేనే ప్రతిజీవి దేహం తయారవుతుంది. కణం ఆవిష్కరణ 1665వ సంవత్సరంలో రాబర్ట్ హుక్ సూక్ష్మదర్శినితో బెండు ముక్కలను పరిశీలించారు. బెండు అనేది చెట్టు బెరడులో ఒక భాగం. ఆయన బెండును పలుచగా తరిగిన తర్వాత దాన్ని ఒక సూక్ష్మదర్శినిలో పరిశీలించారు. తరిగిన బెండు ముక్క గదులుగా లేదా అరలుగా విభజించబడి ఉండడాన్ని ఆయన గుర్తించారు. ఇదిగోనండి, ఇది పటము. బెండు రాబర్ట్ హుక్చే పరిశీలించబడిన కణాలు. ఈ గదులు తేనెపట్టులో ఉన్న గదుల వలె కనిపించాయి. పక్కపక్క గదులు విభాజకం ద్వారా వేరు చేయబడి ఉన్నట్లు కూడా ఆయన గమనించారు. హుక్ ప్రతి గదిని కణం అని సంబోధించారు. నిజానికి హుక్ బెండులో గమనించిన ఈ గదులు లేదా కణాలు నిర్జీవ కణాలు. మెరుగైన సూక్ష్మదర్శినులను కనుగొన్న తర్వాత మాత్రమే సజీవుల కణాలు పరిశీలించగలిగారు. రాబర్ట్ హుక్ పరిశీలన తర్వాత 150 సంవత్సరాల పాటు కణం గురించి చాలా తక్కువ తెలుసుకున్నాం. మెరుగైన అధిక వృద్ధీకరణం కలిగిన సూక్ష్మదర్శినులు అందుబాటులోకి రావడం వల్ల ప్రస్తుతం కణ నిర్మాణం, దాని విధుల గురించి క్షుణ్ణంగా తెలుసుకోవడం సాధ్యమవుతుంది. కణం భవనంలో ఇటుకలు సజీవులలోని కణాలు రెండూ కూడా ప్రాథమిక నిర్మాణాత్మక ప్రమాణాలు. భవనాలు అన్నీ ఒకే రకమైన ఇటుకలతో నిర్మించబడినప్పటికీ అవి వేరువేరు రూపాల్లో, ఆకారాల్లో, పరిమాణాల్లో ఉంటాయి కదా. అదేవిధంగా జీవరాశులు అన్నీ ఒకదానికి ఒకటి భిన్నంగా ఉన్నప్పటికీ అవి అన్ని కణాలతో నిర్మింపబడి ఉంటాయి. సజీవులలోని కణాలు ప్రాణం లేని ఇటుకల కంటే సంక్లిష్టమైనవి. కోడిగుడ్డును కంటితో సులభంగా చూడవచ్చును. మరి ఇది కణమా లేక కణాల సమూహమా? ఇటుక గోడ మరియు ఉల్లిపొర. కోడిగుడ్డును ఏకకణానికి ఉదాహరణగా చెప్పొచ్చు. అంతేకాక అది సాధారణ కంటితో చూడగలిగేంత పెద్ద పరిమాణంలో ఉంటుంది. జీవుల కణాల యొక్క సంఖ్య, ఆకారం మరియు పరిమాణాల్లో వైవిధ్యం ప్రదర్శిస్తాయి. సజీవ కణాలను శాస్త్రవేత్తలు ఎలా పరిశీలిస్తారు, అధ్యయనం చేస్తారు? వస్తువులను పెద్దవి చేసి చూపించగల సూక్ష్మదర్శినులను వారు ఉపయోగిస్తారు. రంజనాలను ఉపయోగించే కణాల్లోని భాగాలకు రంగులను అద్ది కణం యొక్క నిర్మాణాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేయుచున్నారు. మిలియన్ల కొద్దీ సజీవులు ఉన్నాయి. వాటి ఆకారాలు, పరిమాణాలు కూడా వేరువేరుగా ఉన్నాయి. వాటి అవయవాలు కూడా ఆకారం, పరిమాణం మరియు కణాల సంఖ్యలో భిన్నంగా ఉంటాయి. అందులో కొన్నింటిని అధ్యయనం చేద్దాం. కణాల సంఖ్య. మీరు పొడవుగా ఉన్న చెట్టు, ఏనుగు వంటి పెద్ద జంతువుల్లో ఎన్ని కణాలు ఉంటాయో ఊహించగలరా? ఆ సంఖ్య మిలియన్లు, ట్రిలియన్లలో ఉంటుంది. మానవ దేహం భిన్న ఆకారాలు, పరిమాణం గల ట్రిలియన్ కణాలను కలిగి ఉంటుంది. వేర్వేరు ట్రిలియన్ కణాలను కలిగి ఉంటుంది మానవ దేహం ఉంటుంది. వేర్వేరు సమూహాలుగా ఉండే కణాలు వేర్వేరు విధులను నిర్వర్తిస్తాయి. చూడండి, ఇలాంటి పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. 1 బిలియన్ అనగా 1000 మిలియన్లు. 1 ట్రిలియన్ అనగా 1000 బిలియన్లు. 1 కంటే ఎక్కువ కణాలతో నిర్మించబడే జీవులను బహుగణ జీవులు, బహు అంటే ఎక్కువ అంటారు. చిన్న జీవుల్లో కణాల సంఖ్య తక్కువ ఉన్నప్పటికీ ఆ జీవి పనితీరుపై ఏ విధంగానూ ప్రభావం కలిగించదు. మీరు ఆశ్చర్యపోయే సంగతి ఏంటంటే ఈ బిలియన్ల కణాలతో ఉన్న జీవి
కూడా ఏకకణంగా జీవితాన్ని ప్రారంభిస్తుంది. ఆ కణమే ఫలదీకరణం చెందిన అండం. ఫలదీకరణం చెందిన అండం విభజన చెందుతూ కణాల సంఖ్య పెంచుకుంటూ అభివృద్ధి చెందుతాయి. మరియు ఏ మరియు బి చూడండి పటాలు అంటున్నారండి. ఇదిగోనండి ఏ మరియు బి అమీబా, పారామిషియం. రెండు జీవుల దేహం ఒకే కణంతో ఏర్పడినవి. ఇలా ఒక కణం కలిగిన జీవులను ఏకకణ జీవులు అంటారు. ఏక అంటే ఒకటి అని. పారామిషియం బొమ్మ, అమీబా బొమ్మ చూడండి పటాలు. ఏకకణ జీవి కూడా బహుకణ జీవులు చేసే అన్ని అవసరమైన విధులను నిర్వహిస్తుంది. అమీబా వంటి ఏకకణ జీవి ఆహారాన్ని సంగ్రహిస్తుంది, జీర్ణం చేసుకుంటుంది, శ్వాసిస్తుంది, విసర్జిస్తుంది, పెరుగుతుంది, ప్రత్యుత్పత్తి జరుపుతుంది. బహుకణ జీవుల్లో ఇలాంటి విధులు ప్రత్యేక కణ సమూహంతో నిర్మితమైన వివిధ కణజాలాలను నిర్వహిస్తాయి. కణజాలాలు అవయవాలను ఏర్పరుస్తాయి. కృత్యం 1 అండి. ఉపాధ్యాయుడు అమీబా, పారామిషియంల యొక్క పర్మనెంట్ స్లైడ్లను సూక్ష్మదర్శిని యందు చూపించవచ్చు. దానికి బదులుగా ఉపాధ్యాయుడు చెరువు నీటిని సేకరించి స్లైడ్ను తయారు చేసి అందులో సూక్ష్మజీవులను చూపించవచ్చు. కణాల ఆకారం. పటం 3లో ఏని పరిశీలించండి. ఇదిగోండి పటం 3లో ఏ అంటే అమీబాని పరిశీలించమంటున్నారు చూడండి. దానిలోని అమీబా ఆకారాన్ని ఎలా ఉందని నిర్వచిస్తావు? దాని ఆకారం క్రమరహితం అని నీవు చెప్పగలవు. నిజానికి ఇతర జీవుల వలె అమీబాకు నిర్దిష్ట ఆకారం లేదు. ఇది నిరంతరం ఆకారాన్ని మార్చుకుంటూ ఉంటుంది. దాని దేహం నుండి వివిధ పొడవులలో వెలుపలికి పొడుచుకు వచ్చిన నిర్మాణాలను గమనించండి. మీరు 7వ తరగతిలో నేర్చుకున్న విధంగా వాటిని మిథ్యాపాదాలు అంటారు. మిథ్య అంటే మాయ. ఇది చూసుకోండి. అమీబా కదులుతున్నప్పుడు లేదా ఆహారాన్ని తీసుకుంటున్నప్పుడు ఈ మిథ్యాపాదాలు కనిపిస్తూ మాయమవుతూ ఉంటాయి. అమీబా ఆకారాన్ని మార్చుకోగలగడం వల్ల ఏ ప్రయోజనాలను పొందగలుగుతుంది? మిథ్యాపాదాలను ఏర్పరచడం ద్వారా అమీబా ఆకారాన్ని మార్చుకుంటుంది. ఈ మార్పు ఆహార సేకరణకు గమనానికి ఉపయుక్తంగా ఉంటుంది. తన ఆకారాన్ని మార్చుకోగలిగిన కణానికి మరొక ఉదాహరణ మానవుల్లోని తెల్ల రక్త కణాలు, WBC. తెల్ల రక్త కణాలు కేవలం కణాలు మాత్రమే కానీ అమీబా తన ఉనికిని చూపగల పూర్తిస్థాయి జీవరాశి. మిలియన్ల కొద్దీ కణాలు ఉన్న జీవులలో నీవు ఏ ఆకారాన్ని ఊహిస్తావు? మిలియన్ల కొద్దీ కణాలు ఉన్న జీవులలో నీవు ఏ ఆకారాన్ని ఊహిస్తావు? పటం 1.4లో ABC మానవుల్లోని రక్త కణాలు, కండర కణాలు, నాడీ కణాలు వంటి భిన్న కణాలను చూపిస్తుంది. కణాల భిన్న ఆకారం వాటి యొక్క నిర్దిష్ట విధులలో ముడిపడి ఉంటుంది. కణాల భిన్న ఆకారం వాటి యొక్క నిర్దిష్ట విధులతో ముడిపడి ఉంటుంది. చూడండి 1.4 ABC రక్త కణాలు పెట్టారు, చూపిస్తాను. ఇదిగోండి రక్త కణాలు. వర్తులాకారపు ఎర్ర రక్త కణాలు, కదురు ఆకారపు కండర కణం, దీర్ఘశాఖాయుత నాడీ కణం. ABC. సాధారణంగా కణాలు గుండ్రంగా కానీ వర్తులాకారంగా కానీ పొడవుగా కానీ ఉంటాయి. 1.4a కొన్ని కణాలు పొడవుగా ఇరువైపులా మొనదేలి ఉంటాయి. అవి కదురు ఆకారాన్ని చూపిస్తాయి. కొన్ని నాడీ కణాలు లేదా న్యూరాన్ల వలె శాఖాయుతంగా ఉంటాయి. నాడీ కణాలు సమాచారాన్ని గ్రహించి ప్రసారం చేస్తాయి. తద్వారా శరీరంలోని భిన్న అవయవాల పనుల నియంత్రణ మరియు సమన్వయానికి సహకరిస్తుంది. కణంలోని ఏ భాగం దానికి ఆకారాన్ని ఇస్తుందో ఊహించగలవా? కణంలోని భాగాలన్నీ ఒక పొరచే ఆవరించబడి ఉంటాయి. ఈ పొర వృక్ష జంతు కణాలకు ఆకారాన్ని ఇస్తుంది. కణకవచం అనేది వృక్ష కణాల్లో త్వచం పైన ఉండే అదనపు పొర. ఇది కణాలకు ఆకారాన్ని, దృఢత్వాన్ని ఇస్తుంది. బ్యాక్టీరియా కణాలు కూడా కణకవచాన్ని కలిగి ఉంటాయి. కణాల పరిమాణం. జీవరాశుల్లో కణాల పరిమాణం మీటర్లో మిలియన్ల వంతు మైక్రోమీటర్ లేదా మైక్రాన్ అంత చిన్నగా ఉండవచ్చు, లేదా సెంటీమీటర్ల అంత ఎక్కువ పరిమాణంలో కూడా ఉండవచ్చు. ఏమైనా
చాలా వరకు కణాలు సూక్ష్మదర్శినిలో మాత్రమే కనిపించేంత పరిమాణంలో ఉంటాయి. సాధారణ కంటి చూపుతో కనిపించవు. వాటిని సూక్ష్మదర్శిని సహాయంతో వృత్తీకరణం చేసి లేదా పెద్దవిగా చేసి చూడాలి. అతి చిన్న కణం బ్యాక్టీరియాలో 0.1 నుండి 0.5 మైక్రోమీటర్ల పరిమాణంలో ఉంటుంది. అతి పెద్ద కణం ఉష్ణపక్షి ఆస్ట్రిచ్ అండం 170 మిల్లీమీటర్లు 100 × 130 మిల్లీమీటర్ల పరిమాణంలో ఉంటుంది. మనకి ప్రీవియస్ బుక్లో కూడా ఇదే ఇచ్చారండి. మనకి నెంబర్స్ చూసుకోవాలి. ప్రీవియస్ బుక్కి ఇప్పుడు బుక్కి నెంబర్స్ చేంజ్ అవుతాయి కదా, ఇవి నెంబర్స్ చూసుకోవాలన్నమాట. ఒక కోడిగుడ్డును ఉడికించండి, పై పెంకును తొలగించండి. నీవు ఏమి గమనించావు? పసుపు రంగు భాగాన్ని తెల్లని భాగాన్ని ఆవరించి ఉంటుంది. తెల్లని పదార్థం ఆల్బుమిన్. గుడ్డు ఉడికించినప్పుడు అది గడ్డ కట్టింది. పసుపు రంగు భాగం సొన. ఇవి అన్నీ ఒకే కణంలో భాగాలు. ఈ కణాన్ని మీరు వృద్ధీకరణ పరికరాలు లేకుండానే పరిశీలించగలరు. మనం ఏ మైక్రోస్కోప్లు లేకుండానే చూడగలం కదండి. అదొక కణం అన్నమాట గుడ్డు. ఏనుగులో ఉండే కణాలు ఎలుకలో ఉండే కణాల కంటే పెద్దవిగా ఉంటాయా? మొక్కలలో కానీ జంతువుల్లో కానీ జీవి శరీర పరిమాణానికి కణాల పరిమాణానికి సంబంధం ఉండదు. ఏనుగులో ఉండే కణాలు ఎలుకలో ఉండే కణాలు కంటే పెద్దవిగా ఉండవలసిన అవసరం లేదు. కణాల పరిమాణం అవి నిర్వర్తించే విధులతో సంబంధం కలిగి ఉంటుంది. ఉదాహరణకు నాడీ కణాలు ఏనుగులో అయినా ఎలుకలో అయినా పొడవుగా శాఖాయుతంగానే ఉంటాయి. అవి సమాచారాన్ని ప్రసారం చేయడం అనే ఒక రకమైన విధిని నిర్వర్తిస్తాయి. కణ నిర్మాణం విధులు. ప్రతి జీవి అనేక అవయవాలు కలిగి ఉంటుందని మీకు తెలుసు. 7వ తరగతిలో జీర్ణ అవయవాలు అన్నీ కలిసి జీర్ణ వ్యవస్థ ఏర్పరుస్తాయని మీరు చదువుకున్నారు. ఆ వ్యవస్థలోని భిన్న అవయవాలు ఆహారం జీర్ణం చేయడం, శోషణం, స్వాంగీకరణం వంటి విధులను నిర్వర్తిస్తాయి. అదేవిధంగా మొక్కలోని వేర్వేరు అవయవాలు తమకు నిర్దేశించబడిన విధులను నిర్వర్తిస్తాయి. ఉదాహరణకు వేర్లు నీటిని, లవణాలను నేల నుండి గ్రహించడానికి సహాయపడతాయి. మీరు 7వ తరగతిలో నేర్చుకున్న విధంగా ఆకులు ఆహారం తయారు చేయడంలో బాధ్యత వహిస్తాయి. ప్రతి అవయవం కణజాలం అని పిలువబడే చిన్న భాగాలతో తయారవుతుంది. కణజాలం అంటే ఒక నిర్దిష్టమైన విధిని నిర్వర్తించే ఒక పోలికలు గల కణాల సముదాయం. పహేలి అవయవాలు కణజాలాలతోనూ ఆ కణజాలాలు కణాలతోనూ ఏర్పడి ఉంటాయని గ్రహించింది. కణం అనేది జీవుల్లో ప్రాథమిక నిర్మాణాత్మక ప్రమాణం. కణం నందలి భాగాలు. కణత్వచం. కణం నందు కణత్వచం, జీవపదార్థం, కేంద్రకం అనేవి ప్రాథమిక అంశాలు. 1.7లో ఉందండి పటం. జీవపదార్థం, కేంద్రకం కణత్వచంచే ఆవరించబడి ఉంటాయి. దీన్నే ప్లాస్మా పొర అని కూడా అంటారు. ఈ త్వచం ఒక కణాన్ని ఇతర కణాల నుండి మరియు చుట్టూ ఉన్న పరిసరాలలోని పదార్థం నుండి వేరు చేస్తుంది. ప్లాస్మా పొర రంధ్రయుతంగా ఉండి కణం నుండి వెలుపలకు లోపలకు పదార్థాల రవాణాకు అవకాశం ఇస్తుంది. కృత్యం 1.3. కణం నందలి ప్రాథమిక అంశాలను పరిశీలించడం కోసం ఒక ఉల్లిపాయను తీసుకోండి. పింక్ రంగులోని ఎండిన పొరలను తొలగించండి. తెల్లని రసయుత ఉల్లిపాయపై గల పొరను మీరు స్రావణంతో కలిపి లేదా మీ చేతితో కానీ సులభంగా తీయవచ్చు. ఉల్లిపాయను ముక్కలు చేసి పలుచని పొరలను విడదీయవచ్చు. పలుచని పొరలోని చిన్న భాగాన్ని గాజు స్లైడ్ పైన చిన్న నీటి చుక్కలో ఉంచండి. ఈ పలుచని పొరలను చిన్న ముక్కలుగా చేయడానికి బ్లేడును కానీ స్రావణాన్ని కానీ ఉపయోగించవచ్చు. ఒక చుక్క మిథిలిన్ బ్లూ ద్రావణాన్ని ఉల్లిపొర ముక్కపై వేసి దానిపై ఒక కవర్ స్లిప్ను పెట్టండి. కవర్ స్లిప్ వేసే సమయంలో కవర్ స్లిప్ కింద గాలి బుడగలు లేకుండా చూడండి. స్లైడ్ను సూక్ష్మదర్శిని నందు పరిశీలించండి. పటం గీచి భాగాలు గుర్తించండి. పటం 1.5తో దీన్ని పోల్చి చూడండి. ఇదిగోండి ఉల్లిపొరలో పరిశీలించిన కణాలు. ఉల్లిపొర కణం అంచున ఆవరించి కణత్వచం ఉంటుంది. దానిపై మరొక అందమైన పొర కప్పబడి ఉంటుంది. దానిని కణకవచం అని పిలుస్తారు. కణంలో దాదాపు మధ్యగా అధిక సాంద్రతాయుతమైన గుండ్రని భాగాన్ని కేంద్రం అంటారు. వృక్ష కణానికి కణకవచం అనేది స్పెషల్ అనమాట అండి. జంతు కణంలో ఉండదు, వృక్ష కణంలోనే ఉంటుంది కణకవచం. ఇది ఇంపార్టెంట్. కేంద్రకానికి కణత్వచానికి మధ్య ఉన్న జిగురు వంటి పదార్థాన్ని కణద్రవ్యం అని పిలుస్తారు. మొక్కలకు కణకవచం ఎందుకు అవసరమో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను.
పిల్లల డౌట్లు అనమాట అవి. కణత్వచం కణానికి ఆకారాన్ని ఇస్తుందని మీరు ఇప్పటికే తెలుసుకున్నారు. ఈ కణత్వచానికి అదనంగా మొక్కల కణానికి ఉండే మందమైన వెలుపలి పొరను కణకవచం అని అంటారు. కణత్వచంను ఆవరించి ఉండే ఈ అదనపు పొర రక్షణ కోసం మొక్కలకు అవసరం. మొక్క కణాలకు మారుతూ ఉండే ఉష్ణోగ్రతల నుండి, వేగంగా వీచే గాలుల నుండి, వాతావరణంలోని మార్పుల నుండి రక్షణ అవసరం. మొక్కలు చలించలేవు కనుక అవి అనేక వాతావరణ మార్పులకు గురి కావలసి ఉంటుంది. ట్రాడిస్కాన్సియా, ఎలోడియా లేదా రియోపత్రాల పొరలో మీరు కణాలను పరిశీలించవచ్చు. వాటి స్లైడ్లను మీరు ఉల్లిపొరను తయారు చేసిన విధంగానే తయారు చేయవచ్చు. పహేలి బోజోను జంతు కణాలను కూడా పరిశీలించగలవా అని అడిగింది. ఒక పరిశుభ్రమైన టూత్పిక్ను లేదా మొన విరిచిన అగ్గిపుల్లను తీసుకోండి. మీ బుగ్గ లోపలి భాగాన్ని గాయం కాకుండా జాగ్రత్తగా గీరండి. దానిని గ్లాస్ స్లైడ్ పైన వేసిన ఒక నీటి చుక్కతో ఉంచండి. ఒక చుక్క అయోడిన్ చేర్చి దానిపైన కవర్ స్లిప్ వేయండి. దీనికి బదులుగా 1-2 చుక్కల మిథిలిన్ బ్లూ ద్రావణం వాడవచ్చు. సూక్ష్మదర్శినిలో స్లైడ్ను పరిశీలించండి. బుగ్గ నుండి గీరిన పదార్థంలో మీరు అనేక కణాలు చూడవచ్చు. మీరు కణత్వచం, కణద్రవ్యం, కేంద్రకములను గుర్తించవచ్చు. జంతు కణాల్లో కణకవచం ఉండదు. చెప్పాను కదండి ఇందాక, ఇక్కడ కణకవచం అనేది వృక్ష కణాలకే ఉంటుంది, జంతు కణాల్లో ఉండదు. జంతు కణాల్లో కణకవచం ఉండదు. ఇది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట వృక్ష కణానికి, జంతు కణానికి. చూడండి, మానవ బుగ్గ కణాలు కణద్రవ్యం. ఇది కేంద్రకానికి కణత్వచానికి మధ్య ఉన్న జిగురు వంటి పదార్థం. కణంలోని అనేక ఇతర భాగాలు లేదా కణాంగాలు కణద్రవ్యంలో ఉంటాయి. అవి మైటోకాండ్రియా, గాల్జీ దేహాలు, రైబోజోములు మొదలగునవి. వాటి గురించి మీరు తరువాతి తరగతుల్లో తెలుసుకుంటారు. కేంద్రకం ఇది జీవకణంలో అతి ముఖ్యమైన భాగం. సాధారణంగా ఇది గోళాకారంలో ఉండి కణానికి మధ్యలో ఉంటుంది. ఇది రంజనం పొందుతుంది. సూక్ష్మదర్శినిలో చాలా సులభంగా దీన్ని చూడవచ్చు. కేంద్రకంను కణద్రవ్యం నుండి వేరు చేసే త్వచాన్ని కేంద్రక త్వచం అంటారు. ఈ పొర కూడా రంధ్రయుతంగా ఉండి కణద్రవ్యానికి కేంద్రకంలో పదార్థాల మధ్య పరస్పర రవాణాకు అనుమతినిస్తుంది. సూక్ష్మదర్శినిలో అధిక వృద్ధీకరణను ఉపయోగించి కేంద్రకం లోపల గల మరొక గుండ్రని నిర్మాణాన్ని మనం చూడవచ్చు. దానిని కేంద్రకాంశం అంటారు. కేంద్రకాంశంతో పాటు కేంద్రకంలో క్రోమోజోములు అనే దారం వంటి నిర్మాణాలు ఉంటాయి. వీటిలో ఉండే జన్యువులు తల్లిదండ్రుల లక్షణాలను వంశపారంపర్యంగా సంతానానికి సంక్రమింపజేయడంలో తోడ్పడతాయి. ఈ క్రోమోజోములు కణ విభజన సమయంలో మాత్రమే స్పష్టంగా కనబడతాయి. జన్యువు జీవుల్లో జన్యువు అనువంశికత ప్రమాణం. తల్లిదండ్రుల నుండి పిల్లలకు వంశపారంపర్య లక్షణాలు సంక్రమించడాన్ని ఇది నియంత్రిస్తుంది. దీని అర్థం నీ తల్లిదండ్రుల నుండి కొన్ని లక్షణాలు నీకు సంక్రమించాయి అని. ఒకవేళ నీ తండ్రికి గోధుమ రంగు కళ్ళు ఉన్నాయి అనుకుంటే నీకు గోధుమ రంగు కళ్ళు ఉండవచ్చు. నీ తల్లి ఉంగరాల జుట్టు కలిగి ఉంటే నీ ఉంగరాల జుట్టు రావచ్చు. అయితే భిన్నమైన జన్యువుల కలయిక మీ తల్లిదండ్రుల నుండి రావడం వల్ల భిన్నమైన లక్షణాలు కూడా సంక్రమిస్తాయి. కేంద్రకం వంశపారంపర్యంతో తోడ్పడటమే కాకుండా కణం యొక్క విధులను నియంత్రించే కేంద్రకంగా పనిచేస్తుంది. జీవకణంలోని మొత్తం పదార్థం అంతటిని జీవ పదార్థం, ప్రోటోప్లాజం అంటారు. ఇది కణద్రవ్యాన్ని, కేంద్రకాన్ని కలిగి ఉంటుంది. జీవి పదార్థాన్ని కణం యొక్క జీవానికి ఆధారంగా చెబుతారు. పహేలి అంటే పహాపండి. పహేలి వృక్ష జంతు కణాల్లోని కేంద్రక నిర్మాణం బ్యాక్టీరియాలో కేంద్రక నిర్మాణం ఒకే విధంగా ఉంటుందా అని తెలుసుకోవాలనుకుంది. బ్యాక్టీరియా కణంలోని కేంద్రకం బహుగణ జీవుల్లోని కేంద్రకం వలె బాగా వ్యవస్థీకరణం చెందలేదు. దానికి కేంద్రక త్వచం ఉండదు. కేంద్రక త్వచం లేకుండా కేంద్రక పదార్థంను కలిగి ఉండే కణాలను కేంద్రపూర్వ కణాలు అంటారు. అటువంటి కణాలను కలిగి ఉండే జీవులను కేంద్రపూర్వ జీవులు అంటారు. ఉదాహరణ బ్యాక్టీరియా మరియు నీలి ఆకుపచ్చ శైవలాలు, ఉల్లిపొర కణాలు, బొగ్గు కణాలు కేంద్రక త్వచంతో కూడిన పూర్తిగా వ్యవస్థీకరించబడిన కేంద్రకంను కలిగి ఉంటాయి. వీటిని నిజకేంద్రకాలు అంటారు. బ్యాక్టీరియాలు, నీలి ఆకుపచ్చ శైవలాలు తప్పించి మిగతా అన్ని జీవులు నిజకేంద్రక జీవులే. యు అంటే నిజ, కార్యోన్ అంటే కేంద్రకం.
చూడండి ఇక్కడ కూడా ఉన్నాయి. ప్రో అంటే ముందు, కార్యోన్ అంటే కేంద్రకం. సూక్ష్మదర్శనంలో ఉల్లిపొరలోని కణాలను పరిశీలించినప్పుడు మీరు కణద్రవ్యంలో ఏవైనా ఖాళీగా ఉన్న నిర్మాణాలను గమనించారా? వాటిని రిక్తికలు అంటారు. ఇవి ఉల్లిపొర కణంలో వలె ఒకటే పెద్దదిగా ఉండవచ్చు, లేదా బుగ కణం వలె చిన్న రిక్తికలుగా ఉండవచ్చు. పెద్ద రిక్తికలు వృక్ష కణాల్లో సహజం. జంతు కణాల్లో రిక్తికలు చాలా చిన్నవి. మీరు ట్రాడిస్కాన్సియా ఆకులలోని కణద్రవ్యంలో సూక్ష్మంగా వర్ణయుతంగా ఉన్న అనేక నిర్మాణాలను గమనించవచ్చు. అవి ఆకు కణాల కణద్రవ్యం అంతటా విస్తరించి ఉంటాయి. వాటిని ప్లాస్టిడ్లు అంటారు. అవి వివిధ రంగుల్లో ఉంటాయి. వాటిలో కొన్ని ఆకుపచ్చని వర్ణద్రవ్యమైన పత్రహరితాన్ని కలిగి ఉంటాయి. ఆకుపచ్చని రంగు ప్లాస్టిడ్లను చూడండి. ఇవన్నీ డయాగ్రామ్స్. వృక్ష జంతు కణాల మధ్య పోలికలు చూడండి. భాగం వృక్షకణం, జంతుకణం, కణత్వచం, కణకవచం, కేంద్రకం, కేంద్రకత్వచం, కణద్రవ్యం, ప్లాస్టిడ్లు, రిక్తిక. వృక్షకణంలో ఉంటుంది, ఉండదు. హరితరేణువులు క్లోరోప్లాస్ట్లు అంటారు. చూడండి. ఆకుపచ్చని రంగు ప్లాస్టిడ్లను హరితరేణువులు, క్లోరోప్లాస్ట్లు అంటారు. అవి పత్రాలకు ఆకుపచ్చ రంగును కలిగిస్తాయి. కిరణజన్య సంయోగక్రియ జరగడానికి పత్రాల్లో ఉండే హరితరేణువుల్లో గల పత్రహరితం కారణమని గుర్తు తెచ్చుకోండి. 1.6 వృక్ష జంతు కణాల మధ్య పోలికలు. వృక్ష జంతు కణాలను పోల్చగలుగుతారు. వృక్ష జంతు కణాలను జాగ్రత్తగా పరిశీలించండి. ఇప్పుడు వృక్ష జంతు కణాల మధ్య పోలికలు, భేదాలను పట్టికలో రాయండి. కొన్ని లక్షణాలను మాత్రమే ప్రస్తావించడం జరిగింది. మరికొన్నింటిని నీవు పట్టికలో 1.1లో చేర్చవచ్చు. మనం ఇక్కడ రాయాలని చెప్తున్నారండి. ఇక్కడ లెసన్ అయితే అయిపోయిందండి, కంప్లీట్ అయిపోయింది. నేను ఎందుకు చదివానంటే మీరు స్వయంగా చదువుకుంటే మీకు అర్థమవుతుంది కదా. మ్యూట్లో పెట్టి మీరు చూసుకోండి, లేకపోతే వినండి. పనులు చేస్తూ అయినా హౌస్ వైఫ్లు వినొచ్చు. మీకు ఒక ఐడియా ఉంటుంది కదా. ఈ విధంగా పెట్టమంటే లెసన్స్ అన్నీ పెడతానండి. నాకైతే కామెంట్ చేయండి. మీకు యూజ్ అనుకుంటే నాకు కామెంట్ చేస్తే నేను నెక్స్ట్ అన్నీ పెడతానండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.